హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ 13 అలాగే 13 ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఈ రెండు మొబైల్స్ కూడా 5G మొబైల్స్ గుర్తుపెట్టుకోండి. లైట్ కండిషన్స్ అయితే అంత బాగలేదు. సో ఇంటో రికార్డింగ్ చేస్తున్నా. దాదాపు మన ఛానల్లో 1 వీక్ అవుతుంది అనుకుంటా వీడియోస్ రాక. ఈ కాంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తాయి, ఏం మిస్ కావు. ఓకేనా, మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి, మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. నాకు తెలిసి ఒకవేళ నోటిఫికేషన్స్ రాకపోవచ్చు, ఎందుకంటే 1 వీక్ అవుతుంది మన ఛానల్లో వీడియో పెట్టి కాబట్టి. సో అందరైతే వీడియో ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్ని కూడా చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. దీని సేల్ కూడా ముంగట్నే లాంచ్ చేసిన డేట్ చూసుకుంటే ఆగస్టు 29, 2024 రోజు అనమాట మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. సో సేల్ అయితే ముంగట్నే ఉంది. ఓకేనా, అది లాస్ట్లో చెప్తా. ఫస్ట్ మనం రియల్మీ 13కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇంచుమించు అట్లే ఉంది, చిన్న చిన్న మార్పులతో అయితే మొబైల్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. రియల్మీ 13కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది, కాకపోతే హైబ్రిడ్ స్లాట్ అనమాట. అంటే మీరు సెకండ్ స్లాట్లో సిమ్ పెట్టుకుంటారా, మైక్రో SD కార్డ్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, విత్ OIS ఉంటుంది. సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. స్టైన్లెస్ స్టీల్ VC కూలింగ్ యూనిట్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి Android 14తో వస్తుంది. రియల్మీ UI 5.0తో వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది వచ్చేసి ఏంటంటే IP64 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 7.7 mm థిన్ ఉంటుంది. 190 grams వెయిట్ ఉంటుంది. ఓకేనా, ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు పెట్టారు. మీకు 1000 రూపీస్ అయితే బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇది సేల్కి వచ్చి సెప్టెంబర్ 6th వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్, రియల్మీ ఇండియా వెబ్సైట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా, కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇక ఒకసారి 13 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే 8GB 12GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB ఉంటుంది. USF 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా చూసుకున్నట్టయితే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT600 సెన్సార్ ఉంటుంది, విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అడిషనల్ ఫీచర్స్ దానికి దీనికి సేమ్ ఉన్నాయి, ఎక్కడ చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే దీనికి వచ్చేసి ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఎందుకంటే AMOLED డిస్ప్లే కాబట్టి. ఇక వీటి ప్రైజెస్ అయితే చూద్దాము. ఇక 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 26,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు 1500 రూపీస్ అయితే బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, ఒకసారి అక్కడ మీరు చెక్ చేయండి. ఇది కూడా సెప్టెంబర్ 6th సేల్కి వస్తుంది. రియల్మీ ఇండియా వెబ్సైట్, అలాగే ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అయినాయి, ఏమనుకోకండి. ఈ కాంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.